బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ మధ్య కాల్ అయితే జరిగాయి. అవినాష్ రెడ్డి ఇటు భారతికి తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా ఫోన్ చేసినటువంటి విషయం చాలా స్పష్టంగా సిబిఐ దర్యాప్తులో వెల్లడైంది. కాబట్టి వీటిపైన కూడా ఖచ్చితంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం. అంటే A8 వరకు, A8 అంటే అవినాష్ రెడ్డి, సో A8 వరకు కూడా అంటే A7 వరకు అరెస్ట్ చేశారు, A8 మాత్రం అరెస్ట్ చేసినట్టు చూపించిన తర్వాత హైకోర్టు షరతుల మేరకు ఆ బెయిల్ ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా A8 కూడా ఈ రోజు విలేకరుల సమావేశంలో సునీత చేసినటువంటి మరో ముఖ్యమైనటువంటి డిమాండ్ కస్టోడియల్ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టోడియల్ విచారణ జరిపితే ఇంకా ఎక్కువ విషయాలు బయటకు వస్తాయి అన్న అంశాన్ని కూడా ఆమె ప్రధానంగా డిమాండ్ చేశారు. సాధారణంగా హత్య కేసులో ఎవరు చేశారనేది 4-5 రోజుల్లోనే బయటపడుద్ది. కానీ ఇప్పుడు 4-5 ఏళ్లు అవుతున్నా కూడా ఈ విషయం బయటికి రావటం లేదు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొంత వాళ్ళు శాంతిస్తారనుకున్నాం, కానీ రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు మళ్లీ ఈ యొక్క ప్రత్యర్థుల్లో భయం పెంచే విధంగా ప్రయత్నం చేశారు. తర్వాత హత్య తర్వాత ఏదైతే మార్చి 15, 2019 మార్చిని బయట అవినాష్ తన వద్దకు వచ్చి 11:30 గంటల వరకు కూడా పెద్దనాన్న తన కోసం ఎన్నికల ప్రచారం చేశారని చెప్పారు. సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్య ఉంటారు, మనం మాత్రం రియలైజ్ కాలేం, వివేకాన్ని చంపినటువంటి వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది, సిబిఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తి కావటం లేదు, నాన్నను గొడ్డలతో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసు, అది బయటకు రావాలి. మా నాన్న హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రమేయం కూడా ఉంది, కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నారు అన్న విషయాన్ని కూడా ఆమె ఈ రోజు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నారు కాబట్టి ఎందుకు రక్షిస్తున్నారు, దాని వెనక ఏం కుట్ర ఉంది అంటే లార్జర్ కాన్స్పిరసీ అన్న అంశం ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఆ లార్జర్ కాన్స్పిరసీ కూడా బయటకు రావాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏమైనా అవినాష్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా, ఒకవేళ తనగనక ఈ కేసులో ఇరికిస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క రహస్యాలన్నీ కూడా బయట పెడతామని ఏమన్నా అవినాష్ రెడ్డి భయపెడుతున్నారా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది అన్న అంశాన్ని ఆమె చెప్పారు. అందుకే వంచన మోసానికి పాల్పడ్డారు కాబట్టి అవినాష్ రెడ్డి, భాస్కర్ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీకి, వైకాపాకి ఓటేయొద్దు. ఇదే ప్రభుత్వం గనుక మళ్లీ వస్తే కష్టాలు మరిన్ని ఎక్కువ అవుతాయి. ఇచ్చిన మాట నిలబెడతా, అదేవిధంగా విశ్వసనీయత, విలువలు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ముళ్ళు అంటూ ఉంటారు. మరి సొంత చెల్లికి ఇచ్చినటువంటి మాట ఎందుకు విస్మరించారో కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ సొంత వాళ్లను అంత సులువుగా అనుమానించలేము. అందుకే జగన్ కలిసినప్పుడు నాకు ఆయన పైన అనుమానం రాలేదు, ఒక్క వాస్తవం బయటకు వస్తూ ఉంటే ఇప్పుడు అనుమానం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈ హత్యానికి ఉన్నారు కాబట్టి ఇటువంటి వారికి మీరు ఓటు వేయొద్దు అన్నది ఆమె ప్రధానంగా ఈ రోజు చెప్పినటువంటి మాట. రామారావు. కృష్ణ డెఫినెట్ గా, ఎందుకంటే ఈ కేసు దర్యాప్తు ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అయ్యే సమయంలో దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత ఈరోజు సునీత ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చారు. పైగా తనకు జరిగిన అన్యాయం, పైగా నిందితులంతా కూడా బయట తిరుగుతుంటే ఒక తండ్రిని కోల్పోయిన కుమార్తెగా తాను ఎంత వేదన పడుతున్నానో కూడా దయచేసి ప్రపంచం అర్థం చేసుకోవాలి. ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకపోతే సొసైటీ సిస్టమ్ ఎలా ఇబ్బంది పడుతుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి ఆమె మీడియాని రిక్వెస్ట్ చేయటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుగులో అర్థమయ్యే విధంగా చెప్పింది. అదేవిధంగా సునీత ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏంటంటే ఆమె చెప్పిన విషయం ఏంటంటే, నేను సిబిఐని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళ మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో నాకైతే తెలియదు, సిబిఐ కూడా దీంట్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి కూడా సునీత కోరారు. అంటే సునీత ఏదైతే అంతకు ముందు ఇంగ్లీష్లో ఆమె ఏదైతే ఆమె చెప్పిందో ఇన్వెస్టిగేషన్ గురించి సునీత చెప్పారో, ఆ చెప్పిన అంశానికి సంబంధించి సిబిఐ మీద, సునీత చెప్పిన అంశానికి సంబంధించి సిబిఐ మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉందా, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేసే అవకాశం ఉందా? సునీత చాలా అంశాలను కూడా చాలా వివరంగా చెప్పుకొచ్చారు. ఆమె సునీత చేసిన ఈ రోజు మీడియాలో చెప్పిన అంశాలకు సంబంధించి సిబిఐ మీద ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ దాదాపుగా ఆమె చెప్పిన ఆమె మాటల్లోనే చెప్పారు, దాదాపుగా ఆగిపోయింది, ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళటం లేదు, బ్లాక్ వచ్చేసింది అని చెప్పి కూడా సునీత చెప్పారు. అంటే సునీత ఈ రోజు చేసిన కామెంట్స్ సిబిఐ మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా రామారావు మీరు చెప్పినట్లుగా ఈ యొక్క సిబిఐ కానీ అదేవిధంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి కానీ ఎక్కువగా ఆమె కామెంట్ చేయలేదు. సబ్జుడిస్ కాబట్టి మ్యాటరు
ఎక్కువగా న్యాయ పరిమితిని దాటి ఆమె ఎక్కువగా కూడా మాట్లాడలేదు. అదేవిధంగా సిబిఐకి సంబంధించి కూడా సిబిఐ ఇవన్నీ చేసింది కాబట్టి సిబిఐ ద్వారానే ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయని చెప్తూనే సిబిఐ పై మాత్రం కొంత ప్రెషర్ ఉంది. తన అన్న జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ముందుకెళ్లకుండా చేస్తున్నారు అంటే దానికి అడ్డంకులు సృష్టిస్తున్నారన్న విషయాలను కూడా ఆమె చెప్తున్నారు. గతంలో మనం చూసాం 2021లో ఇదే సునీత ఈ యొక్క ఢిల్లీలో ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాతనే ఈ కేసులో మొత్తంగా కూడా ఒక కదలిక వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఈ యొక్క సిబిఐ అక్కడ అఫిడవిట్ దాఖలు చేయడం, తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆ కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చాలని నిర్ణయం తీసుకోవడం, తర్వాత మిగతా అంశాల్లో కదలిక వచ్చింది కూడా 2021లో ప్రెస్ క్లబ్ లో సునీత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాతనే. అదేవిధంగా ఈ రోజు పెట్టినటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా అసలు ఏం జరుగుతుంది, 4-5 సంవత్సరాలు అవుతుంది హై ప్రొఫైల్ కేసు, ఎంత జగన్మోహన్ రెడ్డి దీని వెనక ఉన్నప్పటికీ కూడా అసలు నిజాన్ని బయటకు తీయాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఈ యొక్క ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటువంటి సిబిఐకి లేదా సిబిఐ కూడా ఎటువంటి ప్రెషర్స్ కి లోను కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి, త్వరితగతిన ఈ కేసును పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాలను చెప్తూనే ఇప్పుడు సిబిఐ ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆమె వేసినటువంటి కేసు ఏదైతే అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ఇచ్చిందో ఆ ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ సునీత సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు వచ్చే నెల విచారణకు రాబోతుంది. ఆ సమయంలో సిబిఐ ఖచ్చితంగా ఈసారి ఎటువంటి స్టాండ్ తీసుకుంటుందని కూడా చూడాలి. సిబిఐ అంటే సిబిఐ చెప్తున్నటువంటి మాట అంటే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తూనే కొన్ని షరతులు విధించింది, ఒకవేళ అవసరమైతే మీరు అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ ఇవ్వాలని కూడా చెప్పిన కారణంగా మేము అరెస్ట్ చేశాం. ఇప్పుడు ఆ బెయిల్ ని రద్దు చేయాలనేది ఇక సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి. కానీ నిజానికి ఆ పని చేయాల్సింది హైకోర్టు డెసిషన్ ని ఛాలెంజ్ చేయాల్సింది సిబిఐ మాత్రమే. కానీ సిబిఐ చేయకుండా మొదటి నుంచి కూడా సునీత అనే ఈ కేసులో ప్రతి దాంట్లో కూడా ప్రతి మూమెంట్ లో కూడా సునీత అనే కోర్టుకు వెళ్తున్నారు. సునీత పెట్టినటువంటి పిటిషన్ కారణంగానే ఆ యొక్క కేసు అంతా కూడా ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేయడం జరిగింది. ఎంఆర్ షా నేతృత్వంలో దర్బాసన ఆ రోజు తెలంగాణకు బదిలీ చేశారు. సో ఈ మొత్తం వ్యవహారం కూడా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాతనే జరిగింది కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత కూడా ఖచ్చితంగా సిబిఐ పైన దీని యొక్క ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అసలు ఈ రోజు ఆమె ఇంత బర్స్ట్ కావడానికి, ఇంత ఆవేదన వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే అసలు ఒక హై ప్రొఫైల్ కేసు, ఒక సొంత మాజీ ముఖ్యమంత్రి యొక్క సొంత తమ్ముడికి అన్న కేసు ఈ విధంగా ఒక అనామకంగా ఎవరు చంపారో కూడా ఇంకా తేల్చలేని పరిస్థితి ఉంటే ఇక మిగతా ప్రజల పరిస్థితి ఏంటి, మిగతా వాటి పరిస్థితి ఏంటి, అసలు అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏంటి, ఇటువంటి పాలకుల చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే అసలు బాగుపడుతుందా, ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ వీళ్ళే అధికారంలోకి వస్తే అసలు ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది అన్న ఆవేదన వ్యక్తం చేస్తూ అందుకే చేసినటువంటి ఆ యొక్క అప్పీల్ ఏదైతే ఉందో ఆ అప్పీల్ బాగా ప్రజల్లోకి వెళ్ళిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె సొంత చెల్లికే న్యాయం చేయలేని వాడు ఇక నా చెల్లి నా అక్క అంటూ ప్రజలను మభ్యపెట్టించే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారన్న అంశాన్ని ఆమె చెప్పడం జరిగింది. సో అది ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళిందని అనుకోవచ్చు. మరి వచ్చే నెల ఏదైతే సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటే ఆమె దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఇటు సిబిఐ ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అన్నది కూడా చూడాలి. ఖచ్చితంగా సిబిఐ పైన మాత్రం దీని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం పైన కూడా దీని యొక్క ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నది రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.